స్వీట్ పొటాటో భక్షాలు రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చిన్నపిల్లలకి హెల్తీగా ఉంటాయి. స్వీట్ పొటాటోతో చాలా రకాలు చేయవచ్చు. స్వీట్ పొటాటో చాలా హెల్తీగా మంచిగా ఉంటుంది. చాలా బాగుంది చూడండి, లోపల కూడా పూర్తిగా కుక్ అయింది. చాలా బాగా టేస్ట్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ స్వీట్ పొటాటో భక్షాలు హెల్త్కి చాలా మంచిది, నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నవి, చాలా బాగున్నవి. ఈ స్వీట్ పొటాటో బచ్చాలు పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. ఇలాంటివి చేసి పెడితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒక కడాయిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకున్న స్వీట్ పొటాటో తీసుకోవాలి, ఆవిరి పట్టించుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేయాలి, ఉడకబెట్టుకోకూడదు. స్వీట్ పొటాటోది పొట్టు తీసి పేస్ట్ లాగా చేసుకొని కొద్దిగా బెల్లము పానకం కట్టి అందులో ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మైదా పిండి 1/2 కప్పు, 2 స్పూన్ గోధుమ పిండి, 2 స్పూన్ జొన్న పిండి, కొద్దిగా నూనె, సాల్ట్, సోడా, గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని పిండి ఈ విధంగా ముద్దలాగా చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. పిండి అంతా ఇలా పూర్ణం పెట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రొట్టెలాగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పెంక పెట్టుకొని అది వేడెక్కగానే రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో భక్షాలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఒక సైడ్ కాలంగానే రెండో సైడ్ తిప్పి వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.